ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు అంటే భర్త చనిపోయినా, భర్త విడాకులైనా, లేకపోతే పెళ్లి కాకుండా కూడా ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటే ఆడవాళ్ళు నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీతో పాటు ఉన్న వాళ్ళకంటే కూడా ఈ ఒంటరి ఆడవాళ్ళు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలా ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుందంటే టెనెంట్ యాక్ట్ ప్రకారంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఒకటైతే పర్సనల్గా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకసారి అద్దెకిచ్చిన తర్వాత ఇవాళ రేపు ఏంటంటే అద్దెకిచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేయించుకోవాల్సిన బాధ్యత ఓనర్ పేరు మీద కూడా, ఓనర్ బాధ్యత కూడా ఉంటుంది. ఏంటంటే ఎవరికైతే అద్దెకిస్తున్నామో వాళ్ళకి మినిమం 11 నెలలు అద్దెకిస్తున్నట్టు, లేకపోతే మోర్ దెన్ 11 నెలలు కూడా అద్దెకి ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఒకప్పుడు ఉండేది 11 నెలలు కంపల్సరీ అని చెప్పేసి, తర్వాత రెన్యువల్ చేసుకోవాలని ఉండేది. ఇప్పుడు 2 years 3 years కూడా రెంట్ చేసుకోవడం, ఎవ్రీ ఇయర్ ఇంత హైక్ చేయడం అనేది కూడా రాసుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక 11 నెలలు మాత్రమే ఇంట్లో ఉండి మళ్ళీ ఇంకో 11 నెలలు ఎక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి అది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో నడుస్తూ ఉంటుంది. లైక్ ఏంటంటే భార్య భర్త పిల్లలు ఆ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సరే ఒంటరి మహిళ ఎవరో లేకుండా పిల్లలతోటి ఇంట్లో అద్దుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ఫిజికల్ అండ్ మెంటల్ అసాల్ట్ అనేది ఓనర్ నుంచి భరించే సందర్భాలు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇంకా చిన్న అన్నీ మామూలే, కానీ ఓనర్ ఊరికే రావడము, డోర్ నాక్ చేసి మీరు అద్దె ఇవ్వలేదని అడగడము, లేదా మీరు లేటుగా వస్తున్నారు అనడము, లేకపోతే లేటుగా వెళ్తున్నారు అనడము. సరే న్యూసెన్స్ ఉంటే అది డిఫరెంట్ ఇష్యూ. లేకపోతే వాటర్ ఎక్కువ వాడుతున్నారు అనడము, డోర్లు గట్టిగా వేస్తున్నారు, టీవీ సౌండ్ ఎక్కువ పెడుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు ఒంటరి మహిళల మీద సమ్ టైమ్స్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా, ఫిజికల్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి, ట్రాప్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఓనర్ని ఎక్కడ మనం గొడవ పెట్టుకుంటే సడన్గా ఇల్లు ఖాళీ చేయమంటే మనం ఎక్కడికి వెళ్ళాలని పాపం చాలామంది మహిళలు ఏంటంటే వాళ్ళని భరిస్తూ కూడా ఉంటారు. సో వీళ్ళు పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు వచ్చి పెట్టడము, లేకపోతే వీళ్ళది మేము ఓనర్ కాబట్టి వాడుకుంటామని చెప్పేసి చాలా రుబాబుగా ఓనర్ అనే ఒక ఫీలింగ్ తోటి టెనెంట్స్ని హరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్క విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మీకు నెల అద్దె తీసుకుని ఒక అగ్రిమెంట్ రాయించుకుని మీకు అద్దెకి ఇచ్చినప్పుడు మీ పోర్షన్లోకి వచ్చి, లేకపోతే మీరు నివసించే ప్రిమిసెస్లోకి వచ్చి వాళ్ళని మిమ్మల్ని డిస్టర్బ్ చేసే రైట్ ఓనర్కి అయితే లేదు. అంటిల్ అన్లెస్ ఏదో డామేజ్ చేసేసి పైకి ఇంత కూలగొట్టేసేసి రీపెయింటింగ్ చేసేసి, లేకపోతే ఒక న్యూసెన్స్ ఎవ్రీడే తాగి న్యూసెన్స్ చేయడం బయట, అలాంటి విషయాలు వచ్చినా కూడా వాళ్ళని పోలీసులను పిలిపించి ఇక్కడ న్యూసెన్స్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పాలి తప్పిస్తే వాళ్ళు సొంతంగా ఇంటర్ఫీర్ అయ్యి మీ సామాన్లు బయటపడేయడం కానీ, మిమ్మల్ని బయటకు లాగేయడం కానీ అలాంటి సందర్భాలు జరిగితే ఓనరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మీ పీస్ఫుల్ పొజిషన్ని, అంటే మీరు కొనుక్కుంటే ఎంత హక్కు ఉంటుందో మీరు అద్దెకున్నా కూడా ఆ ప్రాపర్టీలో పీస్ఫుల్గా నివసించే హక్కు మీకు ఉంటుంది. అంటే ఆ ప్రాపర్టీ మీద హక్కు ఉండదు, మీరు అద్దె చెల్లించినంత కాలము కూడా ఆ ఇంట్లో మీరు నిశ్చితంగా ఉండొచ్చు. వాళ్ళు వచ్చి తలుపులు కొట్టడం, వాళ్ళు ఇచ్చి మీ ఇంట్లో వచ్చి ఏంటని చూడడము, నెయిల్స్ కొట్టారా లేకపోతే ఏం చేశారా అనేసి మీ ఇంట్లోకి వచ్చి చెక్ చేసి వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యే రైట్ అయితే ఓనర్కి ఉండదు. అలా ఏంటంటే మీ అగ్రిమెంట్ ఉన్నంతకాలం కూడా అతన్ని మిమ్మల్ని దేంటి వెకేట్ చేయించే రైట్ ఉండదు. మాకు ఇబ్బంది ఉంది కదా మధ్యలో మీరు వెకేట్ చేయాలనే రైట్ లేదు. టెనెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అంటిల్ ఎండ్ ఆఫ్ ది అగ్రిమెంట్ వరకు కూడా మీరు ఆ ఇంట్లో ఉండే రైట్ ఉంటుంది, మీరు ప్రాపర్గా రెంట్ పే చేసినంత వరకు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే 3 నెలల ముందు వాళ్ళకి మీరు ఒక నోటీస్ ఇవ్వాలి. ఏమనంటే మాకు వాటర్ రావట్లేదు, లేకపోతే కరెంట్ రావట్లేదు, లేకపోతే మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ సంబంధించి ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము వెకేట్ చేసేస్తున్నాము అని మీరు 3 నెలల్లో అడ్వాన్స్డ్గా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి లాఫుల్గా వ్యాలిడ్ ప్రాబ్లమ్స్ అయితే కనుక వెకేట్ చేయమని, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీ అగ్రిమెంట్ వైలేట్ అవుతుంది కాబట్టి మీరు వెకేట్ చేయండి అని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అంతవరకు కూడా వితౌట్ నోటీస్ వాళ్ళ కోర్టుకి వెళ్ళడానికి కానీ ఉండదు. అలాగే పోలీసులకు కూడా రైట్ లేదు, ఏదంటే ఇంటర్ఫియర్ అయ్యే రైట్ లేదు. అంటే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే తప్పిస్తే ఓనర్కి మీకు ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదన్నా మాట పెరిగి నా ఇంట్లో నువ్వు ఉండో వెళ్ళిపోవాలనేసి అనే రైట్ ఆయనకు ఉండదు అగ్రిమెంట్ ఉన్నంత వరకు. పర్సనల్గా ఏది తీసుకున్నా కూడా అది పర్సనల్గా ఉండాలి, కానీ లీగల్గా టెనెంట్ యాక్ట్ ప్రకారంగా అది వ్యాలిడ్ కాదు. కాబట్టి వాళ్ళు చేసినా కూడా మీరు భరించవలసిన అవసరం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ మహిళకు వచ్చినా, అలాగే ఏదైనా డబుల్ మీనింగ్ మాట్లాడడము, లేకపోతే ఒంటరి మహిళ అనేసి ఏదైనా అడ్వాంటేజ్ చేయడం, ఇంట్లోకి వచ్చి కూర్చోవడం, అట్లాంటివి చేసినప్పుడు కూడా మీరు వితౌట్ ఎనీ ఫియర్ మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన ఏదో వెకేట్ చేంజ్ చేసే లేదు, ఎందుకంటే ఎలాగో ఆ పీరియడ్ ఉంటాను, ఇమీడియట్గా 1 డేలో 2 డేస్లో వెకేట్ మీకు మీరు వెళ్ళిపోతే తప్పిస్తే
అలాంటి విషయాలు ఏంటంటే ఎవరు భరించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో చేసుకుంటూ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కోర్టుకి కాకుండా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పర్సనల్గా ఇదేంటి ఒక గొడవతో వచ్చే ఇష్యూస్ కాబట్టి. ఇంకా ఉండడం వెళ్ళడం అనేది కోర్టు డిసైడ్ ఇస్తుంది అంతవరకు వస్తే నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత. సో అది దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మినిమం ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మనం ఫేస్ చేస్తున్నామో దాని మీద టెనెంట్గా మీరు డబ్బులు కడతారు కాబట్టి మీకు ప్రశ్నించే హక్కు, వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయవలసిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఉంటుంది. అలాగే పర్సనల్గా ఏదైనా మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లల వల్ల కానీ లేకపోతే వాళ్ళ భార్యల వాళ్ళ భర్తల వల్ల ఏదైనా పర్సనల్ ఇబ్బందులు పడుతుంటే కనుక మీరు ఉంటున్నాం కాబట్టి భరించాలి, వీళ్ళు వేకేట్ చేసేస్తారేమో, అగ్రిమెంట్ ఇంకా 11 నెలలు ఉందని చెప్పేసి మీరు భరించవలసిన అవసరం లేదు. డెఫినెట్గా మీరు పోలీసులను కానీ కోర్టును కానీ ఆశ్రయించవచ్చు.